హై గైస్, వెల్కమ్ టు ప్రిచ్చార్డ్ వెంకటేష్. శుభ్మన్ గిల్ నెక్ ఇంజరీ మనం అనుకున్న దానికంటే సీరియస్గానే కనిపిస్తుంది. ఎందుకంటే అది ఏదో మసిల్ ఇంజరీనో బోన్ ఇంజరీనో కాదు, నర్వ్కి సంబంధించిన నరానికి సంబంధించిన గాయంగా మనకు చెప్తున్నారు. సో అది పూర్తిగా క్యూర్ కావడానికి ఇంకా టైం పడుతుంది అంటున్నారు. యాక్చువల్గా శుభ్మన్ గిల్ జాయిన్ ద టీమ్ ఇన్ గౌహటి. రిషబ్ పంత్ కూడా బిఫోర్ ద మ్యాచ్ మీడియా కాన్ఫరెన్స్లో చెప్పాడు, శుభ్మన్ గిల్ వాంటెడ్ టు ప్లే బట్ హిస్ బాడీ ఈజ్ నాట్ అలోయింగ్ హిమ్, అతని శరీరం సహకరించట్లేదని చెప్పాడు. యాక్చువల్లీ అతను ముంబై వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి వెళ్ళి ఈజ్ కన్సల్టింగ్ డాక్టర్స్ అని చెప్పి మనకి న్యూస్ వచ్చింది. సో ఇది చాలా టైం తీసుకుంటుంది, నర్వ్ ఇంజరీ కాబట్టి దే డోంట్ వాంట్ టు రష్ హిమ్. సో ఈ ఏడాది మొత్తం కూడా శుభ్మన్ గిల్ ఇంకా మ్యాచెస్ ఆడకపోవచ్చు, ఏ ఫార్మాట్ అయినా ఆడకపోవచ్చు అని చెప్పి ఈరోజు కొన్ని రిలయబుల్ వెబ్సైట్స్ న్యూస్ పేపర్స్లో వచ్చిన వార్త. సో ఇమీడియట్గా అయితే అతను సౌత్ ఆఫ్రికాతో ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత జరగబోయే వన్డే సిరీస్కి, ఆ తర్వాత జరగబోయే 5 మ్యాచ్లు T20 సిరీస్కి అవైలబుల్ ఉండే అవకాశం లేదు. వన్డే సిరీస్ ఈ నెల 30 నుంచి స్టార్ట్ కాబోతుంది, 3 మ్యాచ్ల సిరీస్. దట్ విల్ బి ఫాలోడ్ బై దట్ T20 5 మ్యాచ్ సిరీస్. దీనికి అతను ఆడే అవకాశం లేదు. న్యూజిలాండ్తో జరగబోయే మ్యాచ్లకి అతను జనవరి నుంచి అవైలబుల్ కావచ్చు అంటున్నారు. దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో శుభ్మన్ గిల్ ఇంజరీ రూల్డ్ అవుట్ అవుతున్నాడు. తర్వాత మరి శుభ్మన్ గిల్ న్యూజిలాండ్తో ఆడే 5 మ్యాచ్ల తర్వాత T20 వరల్డ్ కప్కి అతను సెలెక్ట్ చేస్తారా లేదా? ఆల్రెడీ టీమ్ వైస్ క్యాప్టెన్ అతను కరెంట్లీ T20 స్క్వాడ్కి, మిగతా 2 ఫార్మాట్లో క్యాప్టెన్. సో అతను మరి T20 వరల్డ్ కప్కి ఉంటాడా లేదా అనేది దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అది పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ఏంటంటే ఈరోజు బహుశా మన ODI స్క్వాడ్ ఫర్ ద కమింగ్ 3 మ్యాచ్ సిరీస్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా అది అనౌన్స్ చేస్తారు. దాని క్యాప్టెన్ ఎవరు చేస్తారు? క్యాప్టెన్ అవకాశాలు రాహుల్కి ఎక్కువగా ఉన్నాయన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. కేఎల్ రాహుల్ గతంలో కూడా 10 మ్యాచ్లతో ఇండియాకి ODIస్లో క్యాప్టెన్ చేశాడు, టెస్ట్లో క్యాప్టెన్ చేశాడు. రాహుల్కి అవకాశం ఇస్తారని అంటున్నారు. రాహుల్ కాకపోతే రిషబ్ పంత్ కూడా మరొక స్ట్రాంగ్ క్యాండిడేట్గా మనకు కనిపిస్తుంది. రిషబ్ పంత్ యాక్చువల్గా ఛాంపియన్స్ ట్రోఫీ మనం గెలిచినప్పుడు కూడా ఈ వాజ్ నాట్ ఇన్ ద స్క్వాడ్. మరి గిల్ ఇప్పుడు మిస్ అవుతాడు. గిల్ ప్లేస్లో అతను టీంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గిల్ ప్లేస్లో అతను టీంలోకి వస్తాడు కాబట్టి రిషబ్ పంత్ కూడా కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇద్దరులో ఎవరో ఒకరికి కెప్టెన్సీ ఇస్తారు. రోహిత్కి ఇస్తారా అని చెప్పి ఒక రోహిత్ ఫ్యాన్ కూడా ఆ మధ్య నాకు ఫోన్ చేసి అన్నాడు, కానీ రోహిత్కి ఇచ్చే అవకాశాలు తక్కువ. యాక్చువల్లీ మన వన్డే టీంకి వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, బట్ అన్ఫార్చునేట్లీ శ్రేయస్ అయ్యర్ కూడా ఇప్పట్లో అవైలబుల్ అయ్యే అవకాశం లేదు. అతని ఇంజరీ కూడా రికవర్ అవుతున్నాడు. ఐ థింక్ ఈస్ క్విక్గా తొందరగానే అతను అవైలబుల్ అవ్వచ్చు. కానీ శుభ్మన్ గిల్ అయితే కంప్లీట్గా ఈ ఏడాదంతా ఉండడు. శ్రేయస్ అయ్యర్ కూడా ఈ వన్డే సిరీస్కి అయితే ఆడట్లేదు. అందుకని మనం కొత్తగా క్యాప్టెన్ కోసం ఎత్తుకోవాల్సిన పరిస్థితి. శ్రేయస్ అయ్యర్కి అవకాశం దొరికేది, అతను ఇంజర్డ్ కాకుండా ఉంటే అతను వైస్ క్యాప్టెన్ కాబట్టి అతనికి అవకాశం వచ్చేది. అన్ఫార్చునేట్లీ రాంగ్ టైంలో ఇంజరీ అవ్వడం అనేది శ్రేయస్ అయ్యర్ కొత్త ఏం కాదు. సో శ్రేయస్ అయ్యర్ ఆ ఛాన్స్ మిస్ అవుతున్నాడు. సో కేఎల్ రాహుల్ ఇన్ ఆల్ లైక్లీహుడ్ వన్డే టీంకి క్యాప్టెన్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. రిషబ్ పంత్ కూడా కావచ్చు. ఇక రిషబ్ పంత్ వన్డే స్కీమ్ ఆఫ్ థింగ్స్లో డెఫినెట్గా వస్తాడు. T20స్లో అతను రాకపోవచ్చు, కానీ వన్డేస్లో అతని కౌంటర్ అటాకింగ్ గేమ్ కానీ, అంటే ది వే హీ డిస్టర్బ్ ది లైన్ అండ్ లెంత్ ఆఫ్ బౌలర్స్, అతను అన్ఆర్థడాక్స్ స్ట్రోక్ ప్లే వల్ల అతను డెఫినెట్గా బౌలర్ని ఇబ్బంది పెడతాడు అనే ఒక ఫీలింగ్ వన్డేస్లో కూడా అతని అవసరం ఉన్నట్టుగా సెలెక్టర్స్ భావిస్తే, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఉన్న టీంలో అతనికి అవకాశం శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ ఉంటే అతనికి టీంలో వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే మనకి హార్దిక్ పాండ్యా ఉంటాడు, తర్వాత కేఎల్ రాహుల్ ఈజ్ కీపింగ్ వికెట్స్ కాబట్టి అండ్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్. శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా వీళ్ళు నలుగురు మిడిల్ ఆర్డర్ స్లాట్స్ని ఆక్యుపై చేసుకుంటూ రోహిత్ అండ్ జైస్వాల్ ఓపెన్ చేస్తారు కాబట్టి నార్మల్గా అయితే అతనికి అవకాశం ఉండే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు శ్రేయస్ అండ్ గిల్ ఇద్దరు ఆబ్సెంట్గా ఉన్నారు కాబట్టి రిషబ్ పంత్ టీంలోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇట్ కుడ్ బి ఐదర్ రాహుల్ ఆర్ రిషబ్. రాహుల్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తాయి. అండ్ బుమ్రా కూడా వన్డే సిరీస్ మిస్ కావచ్చు. అంటే మిస్ అంటే వర్క్లోడ్ మేనేజ్మెంట్. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ చాలా దూరం ఉంది. ఇప్పుడు ఎందుకు బుమ్రా 2 టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాడు, మళ్ళీ హీ విల్ ప్లే ది 5 మ్యాచ్ T20 సిరీస్. T20 వరల్డ్ కప్ దగ్గరగా ఉంది కాబట్టి T20 సిరీస్లో అతను ఆడతాడు. వన్డే సిరీస్కి అతన్ని రెస్ట్ ఇస్తారని చెప్పి కూడా మనకు అంటున్నారు. అలా కుల్దీప్ యాదవ్ కూడా ఐ థింక్ అతను ఇప్పటికే మ్యారేజ్ పోస్ట్పోన్ చేసుకుంటా ఉన్నట్టున్నాడు. సో హీ వాంట్స్ టు గెట్ మ్యారీడ్. సో వన్డే సిరీస్కి కుల్దీప్ యాదవ్ అవైలబుల్గా ఉండడానికి కొన్ని వార్తలు వస్తున్నాయి. లేదు
వన్డే సిరీస్ కూడా అతను అవైలబుల్గా ఉంటాడు అని అంటున్నారు. సో ఈ కెన్ ఆల్సో టేక్ ఇట్ ఈజీ బికాజ్ వన్డే వరల్డ్ కప్ దూరంగా ఉంది కాబట్టి కుల్దీప్ యాదవ్ వన్డే సిరీస్ మిస్ అయినా నష్టం లేదు. వరుణ్ చక్రవర్తి లాంటి వాళ్ళు ఎవరన్నా దే కెన్ ఫిల్ దట్ స్లాట్. సో అది కూడా ఒక పాసిబిలిటీ ఉంది. మిగతా వాళ్ళు హార్దిక్ పాండ్యా విషయంలో మనకి ఇంకా కంప్లీట్ క్లారిటీ లేదు. హార్దిక్ పాండ్యా ఆల్రెడీ తన రెగ్యులర్ బౌలింగ్ అది చేస్తున్నట్టుగా అన్నారు, కానీ చూడాలి హార్దిక్ పాండ్యా మరి వన్డేలకైతే అతను రాకపోవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ దూరంగా ఉంది, అతను ఇంజరీ నుంచి వస్తున్నప్పుడు స్ట్రైట్ అవే ఈ మైట్ ప్లే ది 5 మ్యాచ్ T20 సిరీస్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా సేమ్ టీమ్. సో అంత హార్దిక్ పాండ్యా కూడా ఆడకపోవచ్చు. సో కొంతమందికి అవకాశాలు వస్తాయి, కొత్త వాళ్ళకి వన్డే టీంలో అవకాశాలు వస్తాయి. హార్దిక్ పాండ్యా ఆడకపోతే నితీష్ రెడ్డికి ఛాన్స్ రావచ్చు. అలాగే అభిషేక్ శర్మ కూడా వన్డే స్కీమ్ ఆఫ్ థింగ్స్లోకి వస్తాడు అని అంటున్నారు. వన్డేలో అంటే థర్డ్ ఓపెనర్, రిజర్వ్ ఓపెనర్గా విత్ జైస్వాల్ అండ్ రోహిత్ ఓపెనింగ్ అతను అలా ఉంటాడు అన్నట్టు మనం మర్చిపోయాం. విరాట్ కోహ్లీ కూడా మర్చిపోయాం. సో మిడిల్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ, గిల్, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ ఉండగా రిషబ్ పంత్కి ఛాన్స్ ఉండేది కాదు. సో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉన్నారు కాబట్టి వన్డేలో వాళ్ళు అసలు కంప్లీట్గా మనం మర్చిపోతా ఉన్నాం. సో వాళ్ళు ఉంటారు కాబట్టి ఐ థింక్ రిషబ్ పంత్ మైట్ బ్యాట్ ఎట్ నెంబర్ 4 అని అనుకుంటున్నాను. నెంబర్ 4లో ఆడే అవకాశం వస్తుంది. రాహుల్ ఎట్ నెంబర్ 5. సో ఆ రకంగా రిషబ్ పంత్ అయితే టీంలోకి వస్తాడు, కెప్టెన్ అయినా కాకపోయినా టీంలోకి వస్తాడు. అలాగే అభిషేక్ శర్మ టీంలోకి వస్తాడు. మరి అతనికి ఏమైనా మిడిల్ ఆర్డర్లో అవకాశం ఉంటుందా? ఈజ్ అ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. ఆడితే ఓపెనర్గా ఆడాలి, లేకపోతే నెంబర్ 3లో ఆడాలి. సో అతను మిడిల్ ఆర్డర్లో ఆడే అవకాశాలు తక్కువ. వేరే వాళ్ళకి నితీష్ రెడ్డి లాంటి వాళ్ళకి ఛాన్స్ వస్తుందేమో చూడాలి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో అది పరిస్థితి. శ్రేయస్ అండ్ గిల్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు మిస్ ది ఓడిఐ సిరీస్. ఈరోజు ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ టీం రావచ్చు. సో రాహుల్ మళ్ళీ ఇండియా కెప్టెన్ అయ్యే అవకాశం. రీసెంట్గా అతను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, క్యాప్టెన్సీ అతనికి అంతగా కొంచెం బర్డన్గా ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నాడు క్యాప్టెన్సీ విషయంలో. అది ఐపీఎల్ కానివన్నా మరి ఆ కారణంగా అతను పక్కన పెట్టి రిషబ్ని కెప్టెన్ చేస్తారు, రాహుల్ కెప్టెన్. హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అనౌన్స్మెంట్ వచ్చే వరకు.